నమస్తే వెల్గొండ సత్యాగ్రహి నేను శివాని. తెలంగాణ అన్నదాతలకు మళ్ళీ పాత రోజులు రాబోతున్నాయా? 4 దశాబ్దాల క్రితం ఏ పన్ను కట్టలేక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో, ఏ పన్నుల విధానం వల్ల పేదోడి ఇల్లు గుల్లైందో మళ్ళీ అదే నరకాన్ని చూడబోతున్నామా? దేవుడిచ్చిన భూమికి శిస్తు ఎలా అని నాడు ఎన్టీఆర్ రద్దు చేసిన భూమి శిస్తు విధానాన్ని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ తెరపైకి తెస్తోందా? రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఇటు రైతాంగాల్లో అటు రాజకీయ వర్గాల్లో ఒక పెను తుఫానును రేపుతున్నాయి. ఆనాడు రకం కట్టడం అనేది పటేళ్లు పటవారీలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థ కొద్ది రోజులు తీసేసిన తర్వాత కూడా రకం కట్టేది ఒక వ్యవస్థ ఉండేది. ఈ నామినల్ కాస్ట్ రకం రసీదు కనుక ఇచ్చినట్లయితే ఆ భూమికి సంబంధించింది ఒక భద్రత ఆ భూమిలో ఉన్న వాళ్ళకి ఒకటి కలుగుతుంది. భూమికి రకం కట్టాల్సిందే, పాత పద్ధతి రావాల్సిందే అంటూ మంత్రి చేసిన ప్రతిపాదనల వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఇది రైతులకు రక్షణ ఇస్తుందా, లేక కాంగ్రెస్ సర్కార్ అన్నదాతలను కాటేయడానికి పడగ విప్పుతోందా? ఈ స్టోరీ చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతోంది. అసలు విషయాల్లోకి వెళ్తే, ఇటీవల రెవెన్యూ శాఖపై జరిగిన ఒక ఉన్నత స్థాయి సమీక్షలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భూముల సమస్యల పరిష్కారం కోసం ఒక సంచలన ప్రతిపాదనను ముందుకు తెచ్చారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే, ఆనాడు పటేల్ పట్వారీ వ్యవస్థను తీసేసిన తర్వాత కూడా కొద్ది రోజుల దాకా రకం కట్టే వ్యవస్థ ఉండేది. దానివల్ల ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉందనే విషయం స్పష్టంగా తెలిసేది. ఇప్పుడు భూముల సమస్య పరిష్కారం కోసం అలాంటి వ్యవస్థను మళ్ళీ తేవాల్సిన అవసరం ఉంది. అయితే పాతకాలం నాటి భారీ పన్నులు కాకుండా ఇప్పుడు కాలానికి తగ్గట్టుగా మార్పులు చేస్తామన్నారు మంత్రి. ఆనాడున్నట్టు ఎకరానికి 100 రూపాయల చొప్పున కాకుండా నామమాత్రపు రకం అంటే భూమి శిస్తు కడితే చాలని, ఆ శిస్తు కట్టినందుకు ప్రభుత్వం ఇచ్చే రషీదే రైతు భూమికి అసలైన రక్షణ కవచంలా మారుతుంది. ఇవి పొంగులేటి చేసిన కామెంట్స్. మళ్ళీ పాత పద్ధతిని ప్రవేశపెట్టి భూమి శిస్తు వసూలు చేసే ఆలోచన చేస్తోందని పొంగులేటి బాంబు పేల్చడంతో రైతులు షాక్ కు గురయ్యారు. పొంగులేటి వ్యాఖ్యలు రాష్ట్రాల్లో ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. అసలు ఇదేం పెద్ద విషయమే కాదన్నట్లు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సింపుల్ గా చెప్పడానికి ప్రయత్నించారు. కానీ ఈ భూమి రకం అనే పదం వెనుక తెలంగాణ రైతాంగానికి ఒక పెద్ద కన్నీటి చరిత్ర ఉంది. 4 దశాబ్దాల క్రితం తెలంగాణ రైతులకు నరకం చూపించిన పన్ను ఇది. ఆరుగాలం కష్టపడి నెత్తురు చెమటగా మార్చి ఎండనక వాననక పంట పండించి అందరికీ అన్నం పెట్టే అన్నదాతల పాలిట ఆనాడు ఇదొక శాపమే పీడించింది. వ్యవసాయం చేసుకొని బతికే పేద రైతులు తాము కష్టపడి పండించుకునే పంటకు కూడా నాటి పాలకులకు, దొరలకు, పట్వారీలకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ప్రకృతి సహకరించక, వర్షాలు పడక, పంటలు పండకపోయినా సరే పన్ను మాత్రం కట్టి తీరాల్సిందే అని నిరంకుశ నిబంధన ఉండేది. ఒకవేళ ఏ పేద రైతు అయినా శిస్తు కట్టలేకపోతే నాటి గ్రామాధికారులు, పట్వారీలు చేసిన అరచకాలు వింటే ఇప్పటికీ ఒళ్ళు గగ్గురు పొడుస్తోంది. పన్ను కట్టని పేద రైతుల ఇళ్లపై పడి వారి ఇంటి దర్వాజలను ఊడబీక్కొని వెళ్లేవారు. నాగలి, కాడి, గొడ్డలి లాంటి వ్యవసాయ పనిముట్లను కూడా వదిలేవారు కాదు. అంతటితో ఆగకుండా రైతు ప్రాణంగా చూసుకునే పాడి ఆవులను, గేదెలను, ఎడ్ల బండ్లను కూడా అధికారులు బలవంతంగా లాక్కెళ్లిన ఉదాంతాలు తెలంగాణ గడ్డపై వేలల్లో ఉన్నాయి. పన్ను కట్టలేక అవమానంతో, ఆకలితో ఆనాడు వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ఫ్యూడల్ నిరంకుశ పాలనలో నలిగిపోతున్న తెలంగాణ రైతాంగానికి ఒక రక్షకుడిగా వచ్చారు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అలియాస్ ఎన్టీఆర్. పన్ను కట్టలేక రైతులు పడుతున్న ఇబ్బందులను, పటేల్ పట్వారీల చేతుల్లో అనుభవిస్తున్న నరకాన్ని చూసి ఆయన చలించిపోయారు. దేవుడిచ్చిన భూమికి, కష్టపడి పండించే పంటకి పాలకులకు శిస్తు కట్టడం ఏంటి అంటూ ఎన్టీఆర్ గర్జించారు. తాను అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఫ్యూడల్ విధానానికి ప్రతీకగా ఉన్న ఆనాటి గ్రామాధికార వ్యవస్థపై సర్జికల్ స్ట్రైక్ చేశారు. ఒక్క కలం పోటుతో పటేల్ పట్వారీల వ్యవస్థను శాశ్వతంగా రద్దు చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో ఒక పెద్ద సామాజిక విప్లవాన్ని తెచ్చింది. పట్వారీల అణచివేత నుంచి పేద రైతులకు విముక్తి లభించింది. నాటి నుంచి భూమి శిస్తు అనే మాటే తెలంగాణ రైతాంగం మర్చిపోయింది. కానీ కట్ చేస్తే సరిగ్గా 42 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మళ్ళీ అదే భూమి శిస్తును, అదే రకం వసూలు చేసే పద్ధతిని కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెస్తోంది. దానికి సంబంధించింది ఇప్పుడు ఇది 2 వెళ్ళి దాన్ని బయటికి రిలీజ్ చేయడం అనేది, దాన్ని ఒక కంక్లూజన్ వచ్చిన తర్వాత ఈ కమిటీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానికి సంబంధించింది కూడా విచ్ ఈజ్ బెటర్
అసెంబ్లీలో అవసరమైతే దీని మీద చర్చ పెట్టి భూముల సమస్యలను పరిష్కరిస్తాం, ధరణి కంటే మెరుగైన భూమాత తెస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు భూమి భద్రత పేరుతో మళ్ళీ పన్నుల భారాన్ని అన్నదాతలపై మోపాలని చూడటం ఎంతవరకు న్యాయం అని రైతు సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రభుత్వం చెప్తున్న వాదన ప్రకారం నామమాత్రపు శిస్తు కడితే వచ్చే రషీదే భూమికి ఆధారం అంటున్నారు. కానీ విశ్లేషకులు ఏమంటున్నారంటే ఈ రోజు నామమాత్రపు పన్ను అంటారు, రేపు దాన్ని పెంచుకుంటూ పోతారు. అంతేకాదు మళ్ళీ పన్ను వసూలు చేసేందుకు గ్రామాలపై కొత్త అధికారుల వ్యవస్థను పెడతారు. ఇది మెల్లమెల్లగా పాత పటేల్ పట్వారీ వ్యవస్థకు రీ ఎంట్రీ ఇచ్చేలా ఉందనే భయాలు వ్యక్తమవుతున్నాయి. అన్నదాతల రక్తం పీల్చడానికి కాంగ్రెస్ సర్కార్ ఈ శిస్తు అనే పడగను విప్పుతోందని, పన్ను కట్టని రైతులను వేధించే రోజులు మళ్లీ వస్తాయని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. డిజిటల్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన ఈ కాలంలో శాటిలైట్ మ్యాపింగ్, ఆధునిక సర్వేలు చేసి భూమి సమస్యలను పరిష్కరించాల్సింది పోయి మళ్ళీ బ్రిటిష్ కాలం నాటి, నిజాం కాలం నాటి భూమి శిస్తు విధానాన్ని తేవాలనుకోవడం ఎంతవరకు సమంజసం? కేవలం ఒక రషీదు కోసమే రైతులు మళ్ళీ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల? పంట పండినా పండకపోయినా, ప్రకృతి సహకరించినా సహకరించకపోయినా అన్నదాత మళ్ళీ ఆ నరకాన్ని చూడాల్సిందేనా? ఏ రక్కసి పీడ విరగడైపోయిందని రైతు సంతోషించారో అదే రక్కసి బలి కావాల్సిందేనా? భూమి శిస్తును మళ్లీ ప్రవేశపెట్టాలనే ఈ ప్రభుత్వ ఆలోచనపై మంత్రి పొంగిలేటి వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కింద తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.